హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మన మార్కెట్లో మరలా టారిఫ్ భయాలు తెర మీదకు రావడంతో మరలా ఒకసారిగా స్తబ్దుగా మారిపోయినాయి. ట్రంప్ ఏదైతే కామెంట్ చేశాడో జూలై 9th లోపు కనుక ఈ ట్రేడ్ టారిఫ్ అగ్రిమెంట్స్ కనుక కంప్లీట్ కాకపోతే ఆగస్ట్ 1 నుంచి కొత్త టారిఫ్స్ అంటే ఏప్రిల్ మంత్లో ఏదైతే ఉన్నాయో టారిఫ్స్ 60-70% టారిఫ్స్ డిఫరెంట్ కంట్రీస్ మీద ఇంపోజ్ చేశాడు కదా, ఆ టారిఫ్స్నే మళ్ళీ ఇంపోజ్ చేస్తాను అనే సంకేతాలు ఇవ్వడంతో అయితే ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే జూలై 9th కనుక కంప్లీట్ అవ్వకపోతే ఇంకా 20 days టైం ఉంటుంది. ఆగస్ట్ 1 వరకు టైం ఉంటుంది. సో ఆగస్ట్ 1 వరకు ఇప్పుడు టారిఫ్ డెడ్ లైన్ అనేది జూలై 9th నుంచి ఆగస్ట్ 1 వరకు జస్ట్ పోస్ట్పోన్ అయిందని చెప్పుకోవచ్చు. మనం ఫ్రైడే వీడియోలో మాట్లాడుకున్నట్టుగా టారిఫ్కి సంబంధించిన నెగిటివ్ న్యూస్ కానీ పాజిటివ్ న్యూస్ కానీ వస్తే ఆ న్యూస్ని బేస్ చేసుకొని మన మార్కెట్లు మూవ్ అవుతాయి అని చెప్పుకున్నాము. కాకపోతే ఈరోజు దానికి సంబంధించిన న్యూస్ ఏది ట్రిగ్గర్ కాకపోవడంతో మన మార్కెట్లో ఒక రకంగా ఈ రోజంతా కూడాను స్తబ్దుగా కదిలినాయి అని చెప్పుకోవచ్చు. ఇక మన మార్కెట్ల విషయానికి వస్తే సెన్సెక్స్ జస్ట్ 10 points మాత్రమే పెరిగి 83,442 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ ఫ్లాట్గా ఏ పాయింట్స్ గెయిన్ అవ్వకుండా అట్లానే లూజ్ అవ్వకుండా నిన్నటి క్లోజింగ్ దగ్గరే 25,461 పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది. వేరాజ్ బ్యాంక్ నిఫ్టీ 83 పాయింట్లు నష్టపోయి 56,949 దగ్గర క్లోజ్ అయింది. సో ఈ రోజు కూడాను బ్యాంక్ నిఫ్టీ అండర్ పర్ఫామ్ చేసింది అదర్ సెక్టార్స్తో పోలిస్తే. సో నిఫ్టీ ఫ్లాట్గా ఉంది, సెన్సెక్స్ 10 points గెయిన్ అయింది, బ్యాంక్ నిఫ్టీ మాత్రము 83 points నెగిటివ్గా క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, మనం రోజుట్లానే ఈరోజు కూడాను నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అబ్జర్వ్ చేస్తూ రేపటికి ఏ విధమైన లెవెల్స్ అబ్జర్వ్ చేయాలనేది ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం. ఇది నిఫ్టీ చార్టు. ఈరోజు పర్ఫెక్ట్ డోజీ క్యాండిల్. సో మీరు నిఫ్టీలో కనుక చూస్తే పర్ఫెక్ట్ డోజీ క్యాండిల్ చూస్తారు. సో ఇక్కడ ఓపెన్ కానీ క్లోజ్ కానీ జస్ట్ ఓపెన్ ఈరోజు 450 దగ్గర ఓపెన్ అయితే క్లోజ్ 460 దగ్గర, అంటే 10 points డిఫరెన్స్ కూడా ఓపెన్ అయింది. ఓకే, సో హై లోకు డిఫరెన్స్ కూడా చాలా తక్కువ ఉండింది. జస్ట్ 80 points రేంజ్లోనే ఈరోజు నిఫ్టీ మూమెంట్ అంతా ఉంది. మీరు ఈ క్యాండిల్ ఓవరాల్ క్యాండిల్ చూడండి, చాలా చిన్న క్యాండిల్. సో మీరు కంపేర్గా ఈ మధ్యకాలంలో చూసిన క్యాండిల్స్తో పోలిస్తే ఇది చాలా చిన్న క్యాండిల్. అంటే ఇప్పుడు మనకు వచ్చే బ్రేక్అవుట్, ఈ క్యాండిల్ నుంచి వచ్చే బ్రేక్అవుట్స్ కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటాయి. సో మనకి అది రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, లేదంటే ఈ టారిఫ్ న్యూస్ వచ్చినప్పుడు రావచ్చు. సో ఎప్పుడు వచ్చినా సరే ఎటు బ్రేక్అవుట్ అయితే అటు. సో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఇప్పుడు ప్రస్తుతం అయితే 25,500 హయ్యర్ సైడు, 25,400 లోయర్ సైడు, ఆ మధ్యలోనే ఉంది ఈరోజు కూడాను. సో ఈ 500 కంటే అబవ్ మూవ్ అయితేనేమో మనకి మరలా హయ్యర్ సైడ్ మూవ్ అవుతుంది, ఈ 400 కంటే బిలో మూవ్ అయితేనేమో మరలా లోయర్ సైడ్ మూవ్ అవుతుంది. సో ఇది మనం అబ్జర్వ్ చేయాలి నిఫ్టీకి సంబంధించి. ఓకే, సో ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది 25,500 నుంచి 25,400. సో అక్కడే 2 రోజుల నుంచి ఓవరాల్గా 2 days నుంచి కూడా అక్కడే మూవ్ అవుతూ ఉంది. కాబట్టి ఆ లెవెల్ని మనం అబ్జర్వ్ చేయాలి. సో అది 25,500 అబవ్ మూవ్ అయితే 25,670, 25,700 వరకు మళ్ళీ ఒకసారి ట్రావెల్ చేసే అవకాశం ఉంది. అదే లోయర్ సైడ్ చూస్తే ఈ 400, 25,400 కనుక బిలో బ్రీచ్ అయ్యి కిందకు వస్తే కనుక 25,285, మరలా 25,220 కానీ 200 కానీ, సో ఆ రేంజ్లో మరలా ఒకసారి సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. సో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఇది 3 రోజుల నుంచి మనం చూస్తే చాలా స్తబ్దుగా మార్కెట్ అంతా కూడాను చాలా స్తబ్దుగా కొనసాగుతుంది. రేపటికి ఏ విధంగా న్యూస్ ఫ్లోస్ని బట్టే మనకి మార్కెట్లోకి న్యూస్ ఫ్లో ఏ విధంగా ఉందో దాన్ని బట్టి మాత్రమే మన మార్కెట్స్ మూవ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి న్యూస్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. న్యూస్ని బేస్ చేసుకొని మన మార్కెట్స్ మూవ్మెంట్ ఉండే అవకాశం ఉంది. అట్లానే బ్యాంక్ నిఫ్టీని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు చాలా నారో రేంజ్లో జస్ట్ 300 points రేంజ్లోనే మూవ్ అయితే ఓపెన్కి క్లోజ్కి మధ్యలో మరలా 10 points, ఇక్కడ కూడా 10 points. 938 దగ్గర 56,938 దగ్గర ఓపెన్ అయితే 56,949 దగ్గర క్లోజ్ అయింది. అంటే 10 points అబోవ్లోనే, ఓపెన్ కంటే 10 points హైయర్ సైడ్ క్లోజ్ అయింది. బట్ ఓవరాల్గా చూస్తే బ్యాంక్ నిఫ్టీలో కూడాను కొంత స్తబ్దత. సో మార్కెట్ మనం ఇంతకుముందు అనుకున్నట్టుగానే ఒక న్యూస్ కోసము, డైరెక్షనల్ న్యూస్ కోసము వెయిట్ చేస్తూ ఉంది. అది నెక్స్ట్ వీక్ నుంచి ఎట్లాగో మనకి రిజల్ట్స్ స్టార్ట్ అవుతుంది. ఆ రిజల్ట్స్ని బేస్ చేసుకున్నా సరే నెక్స్ట్ వీక్ నుంచి మూమెంట్స్ ఉంటాయి. అయితే ఈలోపు మన టారిఫ్ న్యూస్ ఏదైతే ఉందో, మన ఇండియా యుఎస్ టారిఫ్ అగ్రిమెంట్ అది ఫ్రూట్ఫుల్గా అవుతుందా,
ఒకవేళ ఫ్రూట్ఫుల్గా అయితే అది ఇండియాకి ఫేవర్గా ఉంటుందా, యూఎస్కి ఫేవర్గా ఉంటుందా? యూఎస్కి ఫేవర్గా ఉంటే మన మార్కెట్స్కి ఒక్కసారి నెగిటివ్గా తీసుకుంటాయి. అదే ఇండియాకి ఫేవర్గా ఉంటే మార్కెట్స్ చాలా స్ట్రాంగ్ పాజిటివ్గా మూవ్ అవుతాయి. అదే న్యూట్రల్గా ఉందనుకోండి, మార్కెట్స్ మరలా మన రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తాయి. ఆ రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయో స్టాక్ స్పెసిఫిక్ రిజల్ట్స్ని బేస్ చేసుకొని మళ్ళీ మార్కెట్ మూమెంట్స్ అనేది రాబోయే రోజుల్లో ఉండే అవకాశం ఉంది. ఓకే, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ విషయానికి వస్తే సపోర్ట్ స్టిల్ 56,700 అనేది మనకి స్టిల్ సపోర్ట్ అవుతుంది. రెసిస్టెన్స్ వచ్చేసి 57,500 దగ్గరే మనం స్టిల్ రెసిస్టెన్స్ని చూడాల్సి ఉంటుంది. అక్కడికి 600 పాయింట్లు అవే ఉన్నప్పటికీ కూడా మనం రెసిస్టెన్స్ 57,500. ఏదైనా న్యూస్ వచ్చిందంటే ఆ న్యూస్ 57,500 వరకు డెఫినెట్గా బ్యాంక్ నిఫ్టీని తీసుకెళ్లే అవకాశం ఉంది. సపోర్ట్ మాత్రము స్టిల్ మనకి 56,700. ఏది మనకి పాజిటివ్ న్యూస్ కానీ లేదంటే న్యూట్రల్ న్యూస్ కానీ ఉంటే ఇది సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఏదైనా నెగిటివ్ న్యూస్ ఉంటే, మన టారిఫ్ విషయంలో ఏదైనా నెగిటివ్ న్యూస్ ఉంటే మాత్రము మన మార్కెట్స్ ఒక్కసారిగా డిప్ తీసుకునే అవకాశం ఉంది. సో లోయర్ లెవెల్స్ అప్రాక్సిమేట్గా చెప్పాలంటే 56,000 నుంచి 56,200 మరలా ఒకసారి ఆ రేంజ్కి మరలా ఒకసారి టచ్ చేసే అవకాశం ఉంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇది మీ ఫ్రెండ్స్కి కానీ, మీ రిలేటివ్స్కి కానీ, మీ కొలీగ్స్కి కానీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. అట్లానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. రేపటి వీడియోలో ఇంకా మరికొన్ని విశేషాలతోటి మరలా కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.